ప్రతి గృహము కుసుమహరుల నిలయమే, ప్రతి హృదయం కుసుమహరు నివాసమే. ప్రతి గృహము కుసుమహరుల నిలయము 818వ ఎపిసోడ్ విశేషములు. జగన్మాత కుసుమకుమారి దేవి అద్భుత తత్వము తెలియజేయుచున్నవారు శ్రీ శ్యామసుందర్, USA. ప్రతి గృహము కుసుమహరుల నిలయము 818వ ఎపిసోడ్కు స్వాగతం, సుస్వాగతం. జయ భగవతి జగజ్జనని స్వర్ణముఖి మహారాజ్ఞి జయ కుసుమకుమారి, జయ జయ హర ధర్మపత్ని దాసానుగ్రహకారిణి హసమాత్ర భక్త సంచాయాది వ్యాధి నివారిణి శ్రీమతి కుసుమకుమారి దేవి ప్రేమామయి, ప్రేమ రూపిణి, ప్రేమవాహిని. ఆమె దయాపూరితమగు ప్రతి చూపునందును, కరుణాభరితమగు ప్రతి చిరు నగువునందును అమృతము తొణుకుచుండును. భక్తులు ఆమె సాన్నిధ్యం నా ఉన్నప్పుడు పవిత్ర వాతావరణము చుట్టూను అల్ముకొని ఉన్నట్లుగా భావించెదరు. ఆమె వద్దకు వచ్చు అనేక మంది భక్తులలో ఉన్మాతులను, పాపాత్ములను, నిరుపేదలను సమదృష్టితో కన్న బిడ్డల వలె ప్రేమతో ఆదరించుచుండేది. వారి పాపములను తొలగించి పునీతులుగా తయారు చేసేది. కొన్ని సమయములలో ఆమె దివ్యమగు లీలలను ప్రదర్శించుచు తన భక్తులను ఆనంద సాగరంలో నింపేది. మాతృశ్రీ ఎటువంటి కష్టమునైనను సహించుచు శాంతముతోనూ, ఓర్పుతోనూ, పట్టుదలతోనూ, ప్రేమతోనూ, మనోబలముతోనూ ప్రపంచమనేడు కుటుంబమును శక్తివంతముగా భక్తి సూత్రముల ద్వారా నడుపుతూ జీవులను గోలోక ధామమునకు చేర్చుటయే పరమావధిగా ఎంచుకున్న జగన్మాత శ్రీ కుసుమకుమారీదేవి. ఇదియే శ్రీ కుసుమకుమారీదేవి అద్భుత తత్వము. జగన్మాత మాతృశ్రీ కుసుమకుమారీదేవి 154వ జన్మదినోత్సవం సందర్భమున అశేష భక్తకోటికి, సకల మానవాళికి సర్వశుభములు కలుగు చేయమని మా ప్రార్థన. 11 డిసెంబర్ 2024 రోజు జరిపిన ఆగిర్ హరకిషోర్ సాయి మంజరి వివాహ వార్షికోత్సవము శుభాకాంక్షలు. వారికి తల్లిదండ్రులైన శ్రీ ఆగిర్ విష్ణుమూర్తి, శ్రీమతి వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులకు సకల శుభములు కలుగుజేయాలని శ్రీ కుసుమహారనాథులకు మా ప్రార్థన. ఇంతటి మహత్తర కార్యక్రమము టీవీ ద్వారా ప్రపంచ ప్రజలకు తెలియజేయుటకు సహకరించిన దాతలు, భక్తులు శ్రీ ఎన్ రామశేషు దంపతులకు సకల శుభములు కలుగుజేయమని శ్రీ కుసుమహారనాథులకు మా ప్రార్థన. జగన్మాత కుసుమకుమారీ దేవి 154వ జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయుచున్న భక్తులు శ్రీమతి తటవర్తి శారద, శ్రీ తటవర్తి మహేష్ గారులకు సకల శుభములు కలుగజేయమని మా ప్రార్థన. శ్రీమన్ మంగళ రూపిణి మధుర గీతం. శ్రీమన్మంగళ రూపిణీం భగవతీం సోనాముఖీ వాసినీ వాత్సల్యామృతవాహినీం శ్రితజనాభీష్టార్థసంధాయినీం భక్తాపద్ధరణీద్రకర్కశపవిం బృందావనాధీశ్వరీం వందే శ్రీకుసుమాంబికాం హరవధూమానంద సంపత్కరం. ఆదిపరాశక్తి ఆవిర్భావము 2వ భాగము విశదీకరించుచున్న భక్తురాలు శ్రీమతి సంతోషి. హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. కుసుమ హరనాథల కార్యక్రమంలో మాతాజీ శ్రీమతి కుసుమకుమారీదేవి జన్మదిన ప్రత్యేక ఎపిసోడ్కి స్వాగతం, సుస్వాగతం. పుట్టిన నాటి నుంచి కుసుమాదేవి శశికళ వలె దినదిన ప్రవర్ధమానమై షోడశ కళలతో విరాజిల్లింది. పద్మము వలె వికసించి శాంతిమయమైన సహనశీలతతో యుక్తమై సర్వదా నిష్కల్మషమైనటువంటి ప్రేమతో అందర్నీ ఆదరించిన అపర అన్నపూర్ణాదేవి. భక్తులకెన్నలేని సంపదలను అందించి వారిని పాపకర్మల నుంచి విముక్తుల్ని చేసి ముక్తి మార్గాన నడిపించిన కల్పవల్లి కుసుమాదేవి. శ్రీ హరనాథుని సహచారిణిగా, ఆదిపరాశక్తిగా అనుక్షణం భక్తుల్ని కాచుకున్న మహాదేవి ఆమె. భక్తులచే మాతృశ్రీగా కీర్తింపబడ్డ వరాల తల్లి. భర్త హరనాథునితో సోనాముఖికి చేరుకున్నామే
అదే తన బృందావనంగా తలచి ప్రేమ కుసుమాల్ని అందరి మనస్సులో వికసింపచేసిన ప్రేమమూర్తి. కన్నతల్లి కుసుమ మధుర గీతం గానం చేసిన వారు శ్రీ శ్రీనాథ్. కోయమ్మా ఎన్నదాని నాదు పాపమెంత కోయమ్మా, నన్ను నీ దాసునిగా ఎన్నుకోవమ్మా, నన్ను నీ దాసునిగా ఎన్నుకోవమ్మా. తన తల్లి కుసుమాంబ నన్ను దయను చూడుమా, కన్న తల్లి కుసుమాంబ. నిత్య సేవనము నాకు నీరజేక్షణ, నిత్య సేవనము నాకు నీరజేక్షణ. సత్యమైన త్రోవజూపు సరస సద్గుణ, సత్యమైన త్రోవజూపు సరస సద్గుణ. కన్న తల్లి కుసుమాంబ నన్ను దయను చూడుమా, కన్న తల్లి కుసుమాంబ నన్ను దయను చూడుమా, కన్న తల్లి కుసుమాంబ నన్ను దయను చూడుమా. మాతృశ్రీ కుసుమకుమారీదేవి జగన్మాత అవతారం. అనేకసార్లు భూమి మీద అవతరించిన మహాసాధ్వి. రాధగా, లక్ష్మిగా, పార్వతిగా, సరస్వతిగా ఆమె అనేక మార్లు అవతరించిన సర్వశక్తిమయి, సర్వమంత్రమయి, సర్వశాస్త్రమయి అయిన పరమేశ్వరి. ప్రేమను సర్వమానవాళికి పంచడానికి సర్వప్రేమమయిగా శ్రీ హరనాథుని అర్ధాంగిగా భువిపై జన్మించిన కారణ జన్మురాలు. భగవత్ స్వరూపుడైన హరనాథుని జీవితాన్ని సువర్ణమయం చేయడానికి సోనాముఖిలో అవతరించిన అపర స్వరూపిణి కుసుమాదేవి. రాజరాజేశ్వరిగా భక్తులకు అష్టైశ్వర్యాలు ప్రసాదించిన మహారాజ్ఞి. విశ్వమాత విశిష్టత విశదీకరించుచున్న భక్తురాలు కాకినాడ వాస్తవ్యులు, విద్యావేత్త, విశ్రాంతి ఉపాధ్యాయురాలు శ్రీమతి చింతా వాణీశర్మ గారు. ఆ మాయ మనకి తొలగాలి అంటే మనకి ఏం కావాలి? ఆవిడ యొక్క అనుగ్రహమే కావాలి. అమ్మ యొక్క అనుగ్రహం ఎప్పుడైతే మనకి లభించిందో అమ్మ ఆ మాయని మన ముందు నుంచి తీసేస్తుంది. మాయ అంటే మా అంటే ఏదైతే యా లేదో అదే మాయ అని చెప్పవచ్చు. అంటే ఇటువంటి మాయ నుంచి మనం బయటికి రావాలి అంటే మనకి అమ్మ అనుగ్రహం కావాలి. అంటే ఒక దాగుడు మొక్కలు ఆటలాడితే అమ్మ మన కళ్ళు మూస్తుంది, మనతో దాగుడు మొక్కలు ఆడుతుంది, తల్లి స్థానంలో ఉంటుంది. మనం పండిపోయిన వెంటనే మన కళ్ళకున్నటువంటి ఆ గంటలు తీసి మన ఆవిడ కళ్ళు ఐక్యం చేసుకుంటుంది. అలాగే మనం అమ్మ యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలి అంటే మనం నిరంతరం కుసుమహరా అనేటువంటి నామస్మరణ చెయ్యాలి. అలా చేసినట్టయితే అమ్మ చాలా ఆనందిస్తుంది. ఆనందించి ఆవిడ మనల్ని స్వామి వైపు తిప్పడానికి తన యొక్క మాయ, ఈ ప్రపంచంలో ఉండేటువంటి మాయ, నటనాగ్రేసర కృష్ణ అన్నట్టుగా ఆయన మాయ, ఆవిడ మాయ, ఎక్కువగా ఆవిడ మాయే. ఆవిడ మాయ నుంచి మనల్ని బయటపడేసి మనల్ని ఆయన వైపు తిప్పుతుంది. అలా తిప్పినప్పుడే మనం అనుగ్రహము 5వ కృత్యం పూర్తవుతుంది అన్నమాట అమ్మది. ఎలాగా అంటే ఒకసారిగా అమ్మ మనకి చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం వైపు నుంచి మనని ఇలా కాదు నాయన, నువ్వు కుసుమహర అని నామాన్ని నిరంతరం చెయ్యి, నామం చేస్తే నామం ద్వారా నీకు నేను ముక్తిని ప్రసాదిస్తాను అని చెప్పి అమ్మ మనల్ని ఆ నామపారాయణ ప్రేతగా తన నామాన్ని కలిపి కుసుమహర అనేటువంటి పంచాక్షరిని మనం చేయడానికి మనకు అవకాశం ఇచ్చి ఆవిడ మనల్ని ప్రేరేపించి మంచి ఆ నామం చేయించి మనల్ని అనుగ్రహం వైపు తిప్పుతుంది. మనం ఎప్పుడైతే నామం చేస్తామో మనకి ఆ కుసుమహర యొక్క నామం మన శ్రవణ రంధ్రముల గుండా లోపలికి ప్రవేశిస్తుంది మన హృదయంలోకి. ఒక్కసారి మన హృదయంలోకి ప్రవేశించిన తర్వాత ఆ నామం మనం ఇంకా ఆ నామం అక్కడే మన హృదయ స్థానంలో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. నామే కాదు, నామధారి అయినటువంటి ఆ కుసుమారుడు, ఆ గోలోకధాముడు మనల్ని అనుగ్రహించడానికి మన హృదయంలో తిష్ట వేసి కూర్చుంటాడు. మనం కుసుమహర అంటే మన శ్రవణ రంధ్రములు కూడా ఆయన లోపల ప్రవేశిస్తాడు. లోపల ప్రవేశించాక మన హృదయ స్థానంలో ప్రవేశిస్తాడు. మన హృదయం నిర్మలంగా ఉంటే ఆయన అక్కడే ఉంటాడు.
ఇంకెక్కడికి వెళ్ళడు. వెళ్ళకుండా మనల్ని అనుగ్రహిస్తూ ఆయన మన హృదయస్థానంలో ఉండి మనల్ని ఆ గోలోక ధామానికి తీసుకువెళ్ళడానికి ఆయన తన వంతు కృషి అన్నట్టుగా మనల్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆయన చెయ్యి పుచ్చుకుని మనల్ని నడిపించి మన గోలోక ధామానికి చేరుస్తాడు. అంటే అమ్మ రాజరాజేశ్వరి లలితాదేవి పరాపట్టాలిక ఆమె అనుగుణం ఎలా ఉంటుంది అంటే మనల్ని ఎప్పుడైనా ఎటువంటి పరిస్థితుల్లోనైనా మనం దారి తప్పినా మళ్ళీ మన మామూలు దారిలోకి నడిపించి మన ఆ ప్రభు వైపు తిప్పి మన అనుగ్రహానికి పాత్రని చేస్తూ ఉంటుంది ఆవిడ కుసుమహార. జయతి జయతి జయ కోమల హృదయ స్తోత్రం గానం చేసిన చిరంజీవి రాంపల్లి లలిత, హైదరాబాద్. కుసుమహర శ్రీ సత్యధన ఘోషాల్ గారి విరచితము. జయతి జయతి జయ కోమల హృదయ, జయతి జయతి శ్రీ హరనాథ ప్రియ, జయతి జయతి హర మన మోహిని, జయతి జయతి జయ ప్రేమ పాగలిని, జయతి జయతి హర హృది విలాసిని, జయతి జయతి జయ భక్తిదాయిని, జయతి జయతి జయ దయా నిర్హరణి, జయతి జయతి జయ ప్రేమ ప్రసవిని, జయతి జయతి పీయూష భాషిని, జయతి జయతి జయ విశ్వపాలిని, జయతి జయతి జయ కందర్పదుహిత, జయతి జయతి జయ శ్రీహర సంహిత, జయతి జయతి చంద్రావళీ సుతా, జయతి జయతి జయ భక్తహితరత, జయతి జయతి జయ హరనాథ శక్తి, జయతి జయతి ఆశ్రిత గతి ముక్తి కిరిరు, జయతి జయతి జయ అభయ రూపిణి, జయతి జయతి రమణీ కులరాణి, జయతి జయతి జయ కుసుమ కుమారి, దీన సత్యధన్ హృదయ విహారీ. కుసుమహర భక్తులందరి మనోభీష్టాల్ని తీర్చే చల్లని తల్లి మాతాజీ శ్రీమతి కుసుమ కుమారి సోనాముఖి పట్టణంలో శ్రీ ప్రదూతనామ సంవత్సరం మార్గశిర బహుళ పూర్ణ ఫల్గుణి నక్షత్రయుక్త మేషలగ్నం అంటే డిసెంబర్ 14వ తేదీ 1870వ సంవత్సరంలో జన్మించారు. మాతాజీ తల్లిదండ్రులు శ్రీ కందర్పసుందర భట్టాచార్య, శ్రీమతి చంద్రావళి దంపతులు శ్రీ బహుధాన్య నామ సంవత్సరం మాఘ శుద్ధ సప్తమి బుధవారం అంటే జనవరి 29వ తేదీ 1879 రథసప్తమి పర్వదినాన కుసుమ హరులు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. జగదాంబ జరిపిన అద్భుత లీల తెలియజేయుచున్న భక్తురాలు శ్రీమతి కె సునీత, కర్నూలు. నాస్తికులను ఆస్తికురాలిగా చేసి అమ్మతనానికి అర్హురాలిగా చేసిన ఒక ఉదంతాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. విబి సుందరేశన్ హరభక్తులు, వీరి పత్ని శ్రీమతి శైలజ. చదువుకున్న అమ్మాయి, వీరు మధుర వాస్తవ్యులు. ఈ అమ్మాయికి దేవునిపై నమ్మకం లేదు. ఏదైనా కష్టిస్తేనే ఫలితం వస్తుంది అన్న సిద్ధాంతాన్ని నమ్మిన వ్యక్తి. అత్తగారింట నిత్యము భగవంతుని నామ సంకీర్తనం జరుగుతూ ఉండేది. కానీ ఆ ఇంటి కోడలు శైలజకు వీటిపైన అనాసక్తి ఉండేది. కొద్ది కాలానికి ఆమెకు కడుపు నొప్పి మొదలైంది. ఎంతోమంది వైద్యులకు చూపించినా నొప్పి తగ్గలేదు. ఒకనాడు హోమియో వైద్యం కోసం కలకత్తా వెళ్లారు. అక్కడ వారు బస చేసిన హోటల్లో కుసుమహర నామ సంకీర్తనం జరుగుతూ ఉంది. ఆ సంకీర్తన ధ్వని విని శైలజకు అందులో పాల్గొనాలన్న ఆసక్తి కలిగింది. వెంటనే నామ భజనలో పాల్గొని సంకీర్తన విన్న తర్వాత దానిపై మరింత ఉత్సుకత కలిగింది తెలుసుకోవాలన్న ఆరాటంతో. భజన చేస్తున్నంతసేపు కుసుమహరుల ఫోటోలో ఒక దివ్య తేజస్సును చూసింది శైలజ. ఆ తర్వాత ఇంటిలో విషయం చెప్పి తాను కుసుమహరుల నామ సంకీర్తనం చేద్దామని ఆలోచన ఉంది అని తెలియచేసింది. ఆమె కుసుమహరుల గాథల గురించి తెలుసుకోవడంతో ప్రతినిత్యం వారిని తలుస్తూ ఉండేది. తనకు తెలియకుండానే కడుపు నొప్పి తగ్గడం, తాను గర్భం ధరించడంతో మాతృమూర్తి కుసుమ కుమారీదేవిపై అపారమైన ప్రేమ, నమ్మకం కుదిరింది శైలజకు. తన జీవితం జగజ్జనని కుసుమమ్మకే అంకితం చేసింది. నిత్యం కుసుమ కుమారీదేవి నామమంత్రమును జపిస్తూ
తన జీవితాన్ని ధన్యం చేసుకుంది. ఈ క్రమంలో ఎన్నో పరీక్షలు ఎదుర్కొంది శైలజ. అవన్నీ ఆ అమ్మ ద్వారా జరుగుతున్న సంఘటనలు అని తలిచి ఆ జగన్మాతకే వదిలేసింది. అందుకే అమ్మ కుసుమమ్మ నిమ్మలంగా సమస్యలను పరిష్కరించి చక్కటి మోక్షమార్గం చూపించింది తన భక్తురాలకి. చూసారా, అమ్మ దయ ఉంటే, కుసుమమ్మ దయ ఉంటే ఎంతటి కష్టాన్నైనా తామరతుండులా ఎదుర్కోవచ్చు అని తెలియచేయడానికే ఇలాంటి ఎన్నో ఉదంతాలు. అనునిత్యం కుసుమహరుల ప్రార్థనలు, నామ సంకీర్తనలతో, పంచాక్షరీ నామ జపముతో శోభిల్లుతూ ఉండే భక్తులపై వారి ప్రేమ అపారంగా కురుస్తుంది. వారి దయ మన శ్వాసలో కలిసిపోతుంది. జై శ్రీ కుసుమహర. ఆదిపరాశక్తి అవతారమే అయిన జగన్నాథుని అర్ధాంగిగా జగన్మాత అయిన కుసుమకుమారిదేవి సాధారణ గృహిణిగా జీవనం సాగించారు. అత్తమామల్ని సేవించారు. బంధువులకు, అతిథులకు మర్యాదలు చేశారు. అభాగ్యులకు సేవ చేస్తూ తరించారు. ఉత్తమ గృహిణిగా అందరి మన్ననలు పొందారు. ఆదిశక్తి జరిపిన అద్భుత లీల తెలియజేయుచున్న చిరంజీవి హితీష. పూణేలో మాతాజీ ఒకసారి దేవాలయానికి వెళ్ళింది. ఆ దేవాలయంలో డెబళ్ళు ఉన్నాయి. డెబళ్ళు మాతాజీ డెబళ్ళకు చెప్పింది బోలో రాధేశ్యామ్ అని. అప్పుడు ఆ డెబళ్ళు కళ్ళబట్ట నీళ్లు కాచి ఆనందంతో నృత్యం చేశాయి. ఇదొక అద్భుత లీల. శ్రీమతి కుసుమకుమారిదేవి ప్రేమమయి. ఆమె చూపు అనంత ప్రేమ వాహిని. ఆమె చూపు దయా, కరుణపూరితమైనవి. ఎంతటి సమస్యనైనా చిరునవ్వుతో స్వీకరించి అదరక, బెదరక, తొణకక పరిష్కరించుకొని భక్తులకు మార్గనిర్దేశం చేశారు. భక్తులెవరైనా ఆమెను సమీపించినప్పుడు ఆమె వాత్సల్యానికి, కరుణాంతరాంగానికి సాష్టాంగ నమస్కారం చేసేవారు. ఆమె చూపించిన ప్రేమను ఆనంద భాష్పాలతో స్వాగతించేవారు. భక్తులెవ్వరొచ్చినా కన్నతల్లి వలె సమాన దృష్టితో ఆదరించేవారు. వారి పాపాల్ని, రోగాలను, కష్టాలను అపార కరుణా కటాక్షాలతో పారద్రోలి శాంతి, సౌఖ్యం, సౌభాగ్యాల్ని ప్రసాదించి తన దివ్య లీలల్ని చూపించి ఆనందింపచేసేవారు. భక్తుని కలలో మాతృశ్రీ దర్శనం తెలియచేయుచున్న చిరంజీవి శరత్చంద్రిక. నా పేరు శరత్చంద్రిక. నేను కుసుమహరనాథుల మరొక లీల చెప్పబోతున్నాను. భక్తుని కలలో మాతృశ్రీ దర్శనం. 1997 సంవత్సరంలో డాక్టర్ జిఎస్ మూర్తి కలలో ఒక వృద్ధ స్త్రీ తన నెత్తి మీద పెద్ద మూట పెట్టుకొని కనపడింది. వీరి ఇంటికి వచ్చి తన వారిని చూసుకునేందుకు వచ్చాను, చాలామందిని చూడాలి, వెళ్తానని చెప్పింది. ఆ పెద్ద బరువుతో వెళ్ళబోతోంది. కలలోనే మూర్తి ఆమెతో తను ఇచ్చేది దయతో స్వీకరించమన్నాడు. ఆమె చాలామందిని చూడమని తన భర్త చెప్పి వెళ్ళాడు అంటూ వెళ్ళిపోయింది. అయినా మూర్తి ఇంట్లోకి వెళ్ళి 2 రూపాయలు తీసుకువచ్చి ఆమెకు ఇవ్వబోతే ఆమె ముందు తీసుకోలేదు. తర్వాత బాగా బలవంత పెడితే ఆ డబ్బు తీసుకొని వెళ్ళిపోయింది. కళ్ళు తెరిచాక మూర్తికి అర్థమైంది తాను కలలో దర్శించింది మాతృశ్రీ కుసుమకుమారి దేవియేనని. అమ్మ అనుగ్రహం వల్ల 1951 సంవత్సరంలో శారీరకంగా ఉన్న ప్రత్యక్ష మాతృశ్రీని సోనాముఖిలో మొదటిసారి గురిజాడ సూర్యనారాయణ దర్శించి పులకరించారు. ఇది ఒక అద్భుత లీల. మాతృశ్రీ కుసుమకుమారి దేవి రాధ. కుసుమదేవియే పరాశక్తి. ఆమె కృపలేనిదే ఏ జీవి చలించలేదు. ఆ దేవియే మన యొక్క ముక్తి ధాత్రి. ఆ దివ్య ధనమంతయును ఆమె ఇచ్చలేనిదే మనకి గోచారము కాదు. అద్వితీయమైన అఖండమైన ప్రేమ భావనతో మనకు ఆ దివ్య ప్రేమ రసమాధుర్యాన్ని రుచి చూపించుటకు, మనలో ఒక సాధారణ వ్యక్తిగా అవతరించి చూపించుటకు, ప్రేమాదినాథుడైన శ్రీ హరనాథుని పొందుటకు ప్రేమయే సూత్రము, అదే దివ్య మార్గము. ఆ భాండారమునకు అధికారియే విశ్వమంతమైన కుసుమకుమారి దేవి. ఆ ప్రేమధనాన్ని పంచిపెట్టి అధికారము మాతృశ్రీ కుసుమకుమారి దేవిదే. పూర్వం గౌరాంగుడు రాధాభావంతో పూనియే ప్రేమను పంచిపెట్టగలిగాను. రాధయే ప్రేమశక్తి, ప్రేమనిధి, ప్రేమావతారమే మాతృశ్రీ కుసుమకుమారి దేవి. ఆ దివ్య ప్రేమను పొందలేనిచో నిజమైన శాంతి లభించదు. శ్రీ కుసుమకుమారి దేవియే ప్రేమస్వరూపిణి. ఆమె సంకల్పమైనచో పర్వతములు కూడా భావోద్రేకములు కలిగి మహానదులై ప్రవహించుట నిశ్చయము. మన హృదయపీఠములందు ఆమె సదా పవళించి బీడుబారిన మన హృదయాలను సస్యశ్యామలముగా మారునట్లు చేయమని ఆ విశ్వమాతను వేడుకుందాము.
పొందినట్లుగా హృదయ ప్రక్షాళన గావించి శుద్ధ ప్రేమాంకురములు పెంపొందింపచేసి మనలకు అఖండ దివ్య ప్రేమధామం చూపి ఆ దివ్య ప్రేమానంద సాగరం నందు తేలియుండినట్లు చేయు మహాశక్తి స్వరూపిణి. ఆమె కృపయే లేనిచో ప్రేమ పొందజాలము. ప్రేమాంకురములు మొలకెత్తి హృదయ విశాలత పరిపక్వత పొందగనేరం. ఆమె కృపలేనిదే ఐహిక వాసన నుండి మనము బయటపడలేము. మహాప్రకృతి స్వరూపిణియకు కుసుమకుమారిదేవి యొక్క దివ్యతత్వము హరనాథునికే గోప్యముగాని అన్యులకు ఆమె ఒక ప్రహేళిక వంటిది. మాతృశ్రీ ప్రేమమయి, కారుణ్యమూర్తి, దయానిధి, వాత్సల్యవాహిని అనియు ఆమె మహిమను విషయములు గాంచిన వారికి పొందిన వారికి స్వానుభవము. ఆదిశక్తి అయి ఉండి పరాత్పరునితో పరాకృతిగా వెలసి విశ్వమంతటను రాసలీలను ఆడించుచు వినోదించుచున్న జగజ్జనని తానెవరైనది తెలియపడకుండా తన గుప్త దివ్య లీలలను చూపుచు సంసారి వేషమున 1870వ సంవత్సరంలో సోనాముఖి నగరంలో ఆవిర్భవించిన నాటి నుండి నేటి వరకు దాగుడు మూతల ఆట. జై కుసుమహర. అశేష భక్తులు కుసుమహరులకు చేయు కుంకుమ పూజను తిలకించగలరు. రాధే రాణి నమో నమో, కుసుమ కుమారి నమో నమో, భజోహర భజోహర భజోహరనాథ్, భజ కుసుమాపతి శ్రీహరనాథ్, జయ హరనాథ్ జయ కుసుమ కుమారి జయ. అమ్మ నామాలు: కుసుమాంబాయ నమః, కమలాయ నమః, కాంతాయ నమః, కరుణాలోకమిత్రాయ నమః, కామేశ్వరీవిద్యాయ నమః, కంచలోచనాయ నమః, కమలవాక్యాయ నమః, కృపాయ నమః, కుసుమప్రియాయ నమః, పద్మాలయ నమః, పద్మసుందరీయ నమః, పద్మోద్భవాయ నమః, పద్మముఖ్యాయ నమః, పద్మప్రియాయ నమః, పద్మమాలాధారణ్యాయ నమః, పరమభావన్యాయ నమః, పరమాత్మకాయ నమః, పరమానందాయ నమః, పల్లవపాణిన్యాయ నమః, పతితపావన్యాయ నమః, పరమప్రియాయ నమః, పరమేశ్వర్యాయ నమః, పావనాత్మ్యాయ నమః, పల్లవాధర్యాయ నమః, ప్రసన్నవదనాయ నమః, ప్రేమస్వరూపిణ్యాయ నమః, ప్రకృత్యాయ నమః, అశోకాయ నమః, అత్యద్భుత జీవితాయ నమః, అమృతాయ నమః, అనుగ్రహకృతాయ నమః, ప్రాణరక్షకాయ నమః, అబ్ధి సంభవాయ నమః, ఆధారశక్తియే నమః, అభయప్రదాయ నమః, ఆపద్బాంధవాయ నమః, అర్చనప్రియాయ నమః, అనంతభోగ్యాయ నమః, దేవ్యాయ నమః, ధర్మనిలయాయ నమః, దందాయనిధిన్యాయ నమః, కాకృతంసిన్యాయ నమః, సహసముద్రాయ నమః, కాకురాణిన్యాయ నమః, నిర్మాంధవ్యాయ నమః, జగమగోచరాయ నమః, నిత్యానంద స్వరూపిణ్యాయ నమః, నిఖిలోక సంచారిణ్యాయ నమః, నిత్యవైభవరూపిణ్యాయ నమః, నవదుర్గాయ నమః, నామార్చనప్రియాయ నమః, శ్రియాయ నమః, శుభాంగాయ నమః, శుభప్రదాయ నమః, శుక్లాంబరధారిణ్యాయ నమః, సుప్రసన్నాయ నమః, సర్వభద్రవాజ్ఞాయ నమః, సాక్షాన్మోక్షస్వరూపిణ్యాయ నమః, సనాతనాయ నమః, సర్వవేదాంతసారాయ నమః, సర్వమంత్రస్వరూపిణ్యాయ నమః, స్వర్ణముఖీ నివాసినే నమః, సౌమ్యాయ నమః, సర్వభూతహితాయ నమః, సర్వాభీష్టప్రదాయ నమః, సకలచరాచరప్రియాయ నమః, సంసజగదాధారిణ్యాయ నమః, సుశీలాయ నమః, స్వర్ణాయ నమః, చంద్రావళీకల్పశుద్ధి ముక్తిఫలాయ నమః, హిందువదనాయ నమః, యువకమలాయ నమః, హిందుజీతకళాయ నమః, భక్తవరదాయ నమః, బ్రహ్మశ్రీవాత్మకాయ నమః, భువనేశ్వర్యాయ నమః, భోజనవందితాయ నమః, ప్రతిస్వరూపిణ్యాయ నమః, భక్తవత్సలాయ నమః, భవనాశిన్యాయ నమః, వైనాశికాయ నమః, భట్టాచార్య త్రిపుత్రికాయ నమః, వసుంధరాయ నమః, వరలక్ష్మీ అవతారాయ నమః, విమలాయ నమః, విమలాచంద్రాయ నమః, విష్ణుప్రియాయ నమః, వాత్సల్యస్వరూపిణే నమః, జయ నమః, జగన్మాత్రే నమః, జగద్వందితాయ నమః, జగద్రూపిణ్యే నమః, జగన్నాటకసూత్రధారిణే నమః, మంగళాయ నమః, మంగళాయ నమః, మంగళాయ నమః, మంగళస్వరూపిణ్యే నమః, మంగళస్వరూపిణ్యే నమః, మంగళస్వరూపిణ్యే నమః, మంగళకటాక్షవీక్షణాయ నమః, మంగళకటాక్షవీక్షణాయ నమః, మంగళకటాక్షవీక్షణాయ నమః, మహాకాళ్యే నమః, మహాలక్ష్మ్యే నమః, మధురవాసిన్యే నమః, మదానందిన్యే నమః, లోకాత్మికాయ నమః, త్రికాలజ్ఞానసంపన్నాయ నమః, కామత్రీ నివారణే నమః, కావదారిణ్యే నమః, రాధాభిన్నస్వరూపిణ్యే నమః, కరుణాధప్రియాయ నమః, లీలామానుషస్వరూపిణ్యే నమః, కుసుమకుమార్యే నమః, కుసుమకుమార్యే నమః, కుసుమకుమార్యే నమః. ఓం శ్రీ కుసుమనాథాయ నమః, గోలోకనాథాయ నమః, ప్రేమానంద స్వరూపాయ నమః, కుసుమలోలాయ నమః, జయరామపుత్రాయ నమః, సుందరీదేవి గర్భముక్తఫలాయ నమః, హరగోపాలాయ నమః, శేషాయ నమః, ప్రేమావతారాయ నమః, మురళీగానలోలాయ నమః, మృత్యుంజయ విలాసినే నమః, కాశ్మీరవన విహారిణే నమః, సర్వచరాచరప్రియాయ నమః, సర్వాంతర్యామినే నమః, సంస్థజగదాధారిణ్యే నమః, జగన్నాథాయ నమః, భక్తవరదాయ నమః, నవనీతప్రియాయ నమః, కుసుమగామినీ మనోహరాయ నమః, కుసుమాచరిదివ్యపదాబ్జోగళాయ నమః, ఆపద్బాంధవాయ నమః, కలివ్యాధిరణాయ నమః, బృందావనగోపాలాయ నమః, బృందావన విహారిణే నమః, భక్తవత్సలాయ నమః, ఓబంధ వినాశాయ నమః, సుందరీనందనాయ నమః, బృందారకప్రియాయ నమః, గానకళాకౌశలాయ నమః, అభయస్థాయ నమః, నిత్యప్రసన్నాయ నమః, విద్యాధారాయ నమః, ప్రేమానంద బలప్రదాయ నమః, గోలోకవాసినే నమః, స్వర్ణముఖీ నివాసినే నమః, మనోహరప్రియాయ నమః, సదానందాయ నమః,
अनन्तरूपधारणे नमः योगावतारिणे नमः सुप्रसादाय नमः समस्तकल्याण गुणसम्पन्नाय नमः ज्ञानगम्याय नमः रघुनाथाय नमः शुभांगाय नमः सुवर्णाय नमः रत्नाभाय नमः सर्वज्ञाय नमः जगन्मयाय नमः जगत्पावनाय नमः सदापुत्रजयाय नमः जगदुद्धाराय नमः भक्तजनपूजिताय नमः भक्ताभीष्टप्रदाय नमः सर्वसम्पत्प्रदाय नमः सर्वविक्रमभावे नमः लीलामानुषविग्रहाय नमः सर्वान्तर्वर्तिने नमः श्यामसुन्दररूपिणे नमः।